నమస్తే. వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. మనకున్న ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. దసరా నవరాత్రులు జరుపుకొని అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజలు నిర్వహిస్తాం. దసరా పందిళ్ళు వేసి అమ్మవారికి కోలాహలంగా పూజలు చేస్తాం. అంతేకాకుండా దసరా సందర్భంగా బొమ్మల కొలువులు ఇంట్లో పెడతారు చాలామంది. వారి అభిరుచులకు తగ్గట్టు బొమ్మలన్నింటినీ కొలువుగా పెడతారు. రకరకాల దేవీ దేవతల బొమ్మలతో పాటు పెళ్లి తంతులు, తల్లి పిల్లల బొమ్మలు, ఆవు దూడ, ఇలా అన్ని రకరకాల బొమ్మలు పెడతారు. ఇలా బొమ్మల కొలువు పెట్టడంలో కొన్ని నియమాలు నిష్టలు పాటిస్తారు. ఈ బొమ్మలు పెట్టడానికి మెట్లలాగా అమరుస్తారు. ఇవి బేస్ సంఖ్యలోనే ఉండాలట. రెండు రెండు పూటల ఈ బొమ్మల కొలువు దగ్గర పూజ చేసి నైవేద్యం పెట్టి వచ్చిన ముత్తైదువులకు తాంబూలం ఇస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఆనవాయితీగా మానకుండా ప్రతి సంవత్సరం ఈ బొమ్మల కొలువు పెడతారు. మన దగ్గర ఎన్ని బొమ్మలున్నా సరే ప్రతి సంవత్సరం ఒక్క కొత్త బొమ్మైనా ఉంచాలట. బొమ్మల కొలువులో పై మెట్లపై దేవుళ్ళ బొమ్మలు, కింద మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు ఉంచుతారు. ఇంకా పార్కులాగా, ఎయిర్పోర్ట్ లాగా, రైల్వే స్టేషన్ లాగా ఇలా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తారు. ఈ వీడియోలో మీరు చూస్తున్న బొమ్మల కొలువు మా ఆడపడుచు గారి అమ్మాయి మధురవాడలో ఉంటున్న శ్రావణి తీర్చిదిద్దింది. ఎలా ఉంది ఈ బొమ్మల కొలువు చూసి మీరు చెప్పండి.